హలో భయ్య, అందరూ మంచిగా ఉన్నారా భయ్య? మనోడు కరిజ్మా వెహికల్కి రెక్టిఫైర్ నుంచి ఎంత పవర్ వస్తుంది, ఏ వైర్లో ఎంత పవర్ వస్తుంది, ఆ పవర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది, తిరుక్కొని ఎక్కడికి వెళ్తుంది, అసలు రెక్టిఫైర్ చేసే పని ఏంది అనే కొన్ని విషయాలు అయితే చెప్తాను ఫ్రెండ్స్. ఇక్కడ కానీ చూసుకుంటే మనకి ప్రతి వెహికల్కి చేంజ్ అవుతుంటుంది. మనం ప్రజెంట్ అయితే కరిజ్మా వెహికల్ గురించి అయితే మాట్లాడదాం. ఇది కరిజ్మా రెక్టిఫైర్. ఫస్ట్ ఈ రెక్టిఫైర్ గురించి అయితే ఒక 4 మాటలు అయితే చెప్తాను. ఈ రెక్టిఫైర్ కాస్ట్ కానీ చూసుకుంటే ప్రజెంట్ ఒక 2000 రూపీస్ ఉంది. రెక్టిఫైర్ అనేది మనం బండి స్టార్ట్ చేసిన తర్వాత రెక్టిఫైర్ గాన ఒక బండి అనేది ఒక 5 మినిట్స్ ఆడిన తర్వాత చూసుకుంటే మనకి రెక్టిఫైర్ అనేది హీట్ అవుద్ది. హీట్ అయిన వల్ల మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అది పవర్ సప్లై చేస్తుంది కాబట్టి హీట్ అవుద్ది, కాబట్టి నార్మలే. ఇప్పుడు మనకి రెక్టిఫైర్ కాస్ట్ అండ్ హీట్ అవుద్దని పక్కాగా తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ కానీ చూసుకుంటే మనకి రెక్టిఫైర్లో పైన టాప్లో కానీ చూసుకుంటే 3 ఎల్లో కలర్ వైర్స్ ఉన్నాయి. కింద కానీ చూసుకుంటే లెఫ్ట్ సైడ్లో రెడ్ కలర్ ఉంది, రైట్ సైడ్ వచ్చేసి గ్రీన్ కలర్ ఉంది. ఇప్పుడు పైన ఈ 3 వైర్లు అనేది మ్యాగ్నెట్ నుంచి ఏ సప్లై వస్తుందో మ్యాగ్నెట్ వైర్లు ఈ 3 వైర్లు అనేది మనకి మ్యాగ్నెట్ నుంచి పవర్ వస్తుంది. ఈ 3 వచ్చే పవర్ మాత్రం ఒకటే భయ్య, ఓకేనా? 3 నుంచి వచ్చే పవర్ మాత్రం ఒకటేను. ఇక్కడ కానీ చూసుకుంటే ఏదైతే రెడ్ కలర్ వైర్ ఉందో, రెడ్ కలర్ వైర్ ఉంది డైరెక్ట్గా బ్యాటరీకి ఛార్జ్ అవుద్ది. మనం డైరెక్ట్గా ఈ 3 కలర్లో నుంచి మనకి మ్యాగ్నెట్ ఏదైతే ఉందో మ్యాగ్నెట్ నుంచి డైరెక్ట్గా రెక్టిఫైర్కి పవర్ వస్తుంది. రెక్టిఫైర్ అనేది ఫిల్టర్ చేసి ఈ రెడ్ కలర్ వైర్లో మనకి ఏదైతే ఈ బ్యాటరీ ఉందో ఈ బ్యాటరీకి అనేది ఛార్జింగ్ అయితే పంపిస్తుంది. అదేవిధంగా ఈ గ్రీన్ కలర్ వైర్ అవుతుందో ఇది బాడీ ఎర్త్, అంటే దీనికి అనేది ఎర్త్ అనేది కావాలి కాబట్టి అది. ఇప్పుడు మనకి ఏదైతే ఈ 3 కలర్ వైర్లు ఉందో అసలు మ్యాగ్నెట్ నుంచి పవర్ వస్తుందా లేదనేది ఫస్ట్ చెక్ చేద్దాం. తర్వాత మనకి రెక్టిఫైర్ అవుట్పుట్ అనేది బ్యాటరీకి ఎంత ఇస్తుందో చెక్ చేద్దాం, ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే మనకి రెక్టిఫైర్తో పనొద్దు, అంటే అసలు మ్యాగ్నెట్ నుంచి పవర్ వస్తుందో చెక్ చేసుకోవాలి కదా. మన రెక్టిఫైర్తో ఏం పని? రెక్టిఫైర్తో పనిలా ఈ టాప్లో ఉన్న 3 పిన్లతో మనం అయితే రెక్టిఫైర్ నుంచి పవర్ వస్తుందో చెక్ చేసుకోవచ్చు. అందుకని దానికైనా ఏం చేయాలంటే ఒక 2 వైర్ ముక్కలు తీసుకోవాలి. మనకేంటంటే బాడీకి స్పార్క్ ఇస్తే స్పార్క్ రాదు, అది కానీ మీకు చూపిస్తాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తానంటే బండి అయితే స్టార్ట్ చేస్తాను, ఓకే? బండిలో పెట్రోల్ 1 సెకండ్, ఓకే ఓకే బండి అయితే నిలబడింది. ఇప్పుడు మనకి ఈ మ్యాగ్నెట్ ఏదైతే ఇంజిన్ మ్యాగ్నెట్ ఉందో మ్యాగ్నెట్ నుంచి మనకి పవర్ వచ్చేది. ఏది మీకు పైన స్క్రీన్లో కనబడి చూసారా, దీంట్లో నుంచి మనకి పవర్ వచ్చేది. ఇప్పుడు మ్యాగ్నెట్ నుంచి పవర్ వస్తుందా లేదని యాక్చువల్గా మనం ఎలా చెక్ చేయాలంటే కరిజ్మా విషయంలో కానీ చూసుకుంటే ఏదైతే ఈ 2 వైర్లు ఉన్నాయో ఈ 2 వైర్లని స్పార్క్ చేయాలి, ఓకేనా? ఇలా స్పార్క్ చేయాలి. మనకి కరెంట్ షాక్ కొట్టదు, ఏం కొట్టదు, మీరు భయపడిపోకండి, ఓకేనా? ఇలా పవర్ రావాలి. అదేవిధంగా ఈ 3 వైర్లో పవర్ వస్తుంది, సేమ్ పవర్ వచ్చేది. మనం బాడీకి కొట్టాము, బాడీకి ఏం కనబడదు, ఓకేనా? ఫోకస్ 1 మోర్. ఇలా బాడీకి కొట్టాము, బాడీకి మనకేం కనబడదు. అందుకని మనం ఏం చేయాలంటే ఇలా చెక్ చేయాలి, ఓకేనా? ఇలా చెక్ చేయాలి. ఇప్పుడు మనకి మ్యాగ్నెట్ నుంచి పవర్ వస్తుంది, అది ఎంత పవర్ వస్తుందో మనకు అనవసరం. మ్యాగ్నెట్ నుంచి పవర్ వస్తుందంటే వస్తుంది మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే డైరెక్ట్గా ఈ 3 వైర్లో వచ్చే సప్లై ఒకటే, ఏదైతే పిన్ ఉంది కదా ఈ టాప్లో ఉన్న 3 పిన్లో వచ్చే సప్లై ఒకటే. ఇప్పుడు మనకి రెక్టిఫైర్ అనేది అవుట్పుట్ ఎంత ఇస్తుంది అంటే బ్యాటరీకి ఎంత పవర్ ఇస్తుంది అని చెప్పి తెలుసుకోవాలంటే అసలు ముందు పవర్ వస్తుందో లేదో తెలుసుకుందాం. ఎందుకంటే అసలు రెక్టిఫైర్ అనేది బాగుందా లేదా, పవర్ వస్తుందా లేదా. ఇప్పుడు బాడీ కరెంట్ ఇచ్చి మనం బాడీకి వస్తుంది. ఇప్పుడు చూడండి 1 సెకండ్, ఇప్పుడు చూడండి, ఓకేనా? అక్కడ బండి కానీ ఆగిపోయింది. ఆ విధంగా ఎక్కువసేపు ఇవ్వద్దు, ఫీజులు ఎగిరిపోతాయి లోపల. ఇప్పుడు మనం వెంటనే ఏం చేయాలంటే ఇక్కడ సప్లై అనేది కట్ అయిపోయింది కాబట్టి మీటర్ సప్లై మనం ఏదైతే సెల్ఫ్ స్టార్టర్ ఉందో సెల్ఫ్ స్టార్టర్లో ఫీజు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి రెక్టిఫైర్ నుంచి డైరెక్ట్గా ఎక్కడికే పవర్ వస్తుంది కాబట్టి మనకి రెక్టిఫైర్ కార్డ్ షార్ట్ అయింది కాబట్టి ఇక్కడున్న ఫీజు అనేది ఎగిరిపోయింది. మనకు వెంటనే ఈ ఫీజు అనేది చేంజ్ చేసుకోవాలి, ఓకే? ఇక్కడ ఆల్మోస్ట్ ఈ విధంగా వైర్లు అయితే మీరు పెట్టబాబండి, ఓకే? ఇప్పుడు మనకి ఇక్కడ స్పేర్ ఫీజు ఉంటుంది. ఒక స్పేర్ ఫీజు అయితే 15 amps తీసుకోండి. 15 amps తీసుకొని దీంట్లో అయితే ఇన్స్టాల్ చేయండి, ఓకే? ఈ జాక్ అనేది సేమ్ మళ్ళీ ఎలా ఉందో అలాగైతే దోపేసేయండి, ఓకే? ఇప్పుడైతే మనకి న్యూట్రల్ అయితే వచ్చింది. ఒక్కోసారి దీని లోపల ఫీజు కానీ కాలిపోతే మెయిన్ కాలేదు మనకి ఫీజు కానీ చూసుకుంటే సెల్ఫ్ స్టార్టర్లో కాలితే. అందుకని ఏంటంటే ఎక్కువ బాడీ స్పార్క్ అనేది బాడీకి అయితే ఇవ్వండి, అంటే లైట్గా జస్ట్ చెక్ చేసుకున్నామంటే చెక్ చేసుకున్నట్టు ఉండాలి. ఇప్పుడు చూడండి మళ్ళీ అది నేను బండి స్టార్ట్ చేస్తాను, ఓకే? ఇప్పుడు బండి స్టార్ట్ చేసాం కాబట్టి మనం లైట్గా మరి టప్ప కొట్టబాపండి. ఇప్పుడు చూడండి, ఓకే? వస్తుంది మనకి స్పార్క్ వస్తుంది, ఓకే? ఇప్పుడు మనకి స్పార్క్ వస్తుంది కాబట్టి ఎంత స్పార్క్ వస్తుంది, ఎన్ని పాయింట్స్ వస్తుంది అనేది చూపిస్తాను.
ఓకే ఫ్రెండ్స్, దానికోసం మల్టీమీటర్ తీసుకున్నాం. మల్టీమీటర్ అనేది 20 పెట్టండి, వాట్స్లో 20 పెట్టండి. ఇప్పుడు మనకి ఎంత పవర్ వస్తుంది అనేది ప్లస్ వచ్చి దీంట్లో దోపండి, మైనస్ వచ్చి దీంట్లో అయినా దోపచ్చు, బాడీకి అని ఇచ్చు, నో ప్రాబ్లం. ఓకే, ఇక్కడ ఎగ్జాక్ట్గా ఆనడం లేదు పిన్లో. ఓకే, ఇప్పుడు ఆనింది. అదేవిధంగా ఎర్త్ కానీ దీనికి ఇచ్చేసేయండి ఇక్కడ. ఓకే, ఇలా చెక్ చేయండి. చూడండి, మీకు కనబడటం లేదా? ఏడు పెడతాను, బాగా కనబడుద్ది. చూడండి, ఇప్పుడు ఇలా పెట్టాం కదా, బండి రేట్ చేస్తున్నప్పుడు ఏంటంటే మనకి ఎక్కువ వాట్స్ కానీ రాకూడదు. ఇప్పుడు ఎంత వస్తుంది పర్ సెకండు? చూడండి, 12.90 అలా వస్తుంది. ఇప్పుడు బండి రేట్ చేస్తాను. ఓకేనా, మనకి బండి రేట్ చేసినా సరే ఒక 14, 60 ఆ విధంగా రావచ్చు. ఓకేనా, లూజ్ అయిపోతుంది, రెక్టిఫైర్ అనేది కాలుతుంది, హీట్ అయింది, కాలుతుంది. మనకి నార్మల్లో ఇది ఇలా ఉంటుంది. బండి రేట్ చేస్తాం అనుకో, ఓకేనా, మనకి ఎలా వస్తుంది. మనకి ఎక్కడే కాదు, మనం డైరెక్ట్గా బ్యాటరీ కాడ కానీ టెస్ట్ చేసుకోవచ్చు. కావాలంటే మనకి రెక్టిఫైర్ నుంచి ఎంత పవర్ వస్తుంది కానీ ఎక్కడ కానీ పెట్టి టెస్ట్ చేయొచ్చు. దానికి ఏం చేస్తారంటే అలా పెట్టేసేయండి, ఆడ ఎంత వస్తుంది ఏడు కానీ అంతే చూపిస్తుంది మనకి. అంటే ఆడ చెక్ చేసిన ఏడు చెక్ చేస్తాం ఒకటే. మనం రేట్ చేసినప్పుడు కలిపి చూడండి ఒకసారి. చూసారా, మనకి బండి రేట్ చేసినా సరే మనకి ఇక్కడ అంటే మనం ఎంత రేట్ చేసినా సరే 13, 13.5 అలా 14 ఆ రేంజ్ రావచ్చు. కానీ 15, 16 వచ్చిందంటే మనకి రెక్టిఫైర్ ప్రాబ్లం ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఏదైతే రెక్టిఫైర్ ఉందో ఈ రెక్టిఫైర్ ఎందుకు పోయిందని అర్థం చేసుకోవాలి. అప్పుడు అనేది మనం రెక్టిఫైర్ చెక్ చేసుకోవడం వల్ల ఏంటంటే చేంజ్ చేసుకోవడం ఏంటంటే మనకి బ్యాటరీ నిలబడుతుంది. ఇది కానీ అప్ అండ్ డౌన్ కరెంట్ ఇచ్చి ఎక్కువ కరెంట్ మనం రేట్ చేసినప్పుడు ఎక్కువ కరెంట్ రాకూడదు అక్కడ. ఇప్పుడు చూసారా నార్మల్గా వస్తుంది. ఓకేనా, ఈ సప్లై అనేది మీకు అక్కడ మైనస్ పడుతుంది కదా, మైనస్ పడుతుందంటే ఈ రెండు అలా చేంజ్ చేస్తే సరిపోద్ది. ఓకే, ఇప్పుడు అక్కడ మైనస్ అనేది పడదు. అంటే ఇక్కడ క్లిప్పులు దాపడం రివర్స్ దాపేస్తుంటాం, అలా ప్రాబ్లం అయితే ఏం లేదు, మనకి సరిపోద్ది. ఇది నార్మల్ వోల్టేజ్, మీకు బండి స్టార్టింగ్లో ఉంది కాబట్టి 1000 RPM ఉంది కాబట్టి. ఓకేనా ఫ్రెండ్స్, టోటల్ చూసారు కదా మనకి కరిజ్మా రెక్టిఫైర్లో ఎంత పవర్ వస్తుంది ఏందని తెలుస్తున్నారు కదా. మనకి ఈ పైన ఉన్న 3 వైర్లు మనకి మ్యానెట్ నుంచి పవర్ వచ్చి రెక్టిఫైర్కి వస్తుంది. రెక్టిఫైర్ అనేది హీట్ అవుతుంది. రెక్టిఫైర్ కన్నా కాలిపోయిందంటే 2000 రూపాయలు రెక్టిఫైర్. ఏదన్నా రెడ్ కలర్ వైర్లో వచ్చే వోల్టేజ్ నార్మల్ రేంజ్లో 12.63 ఆ రేంజ్లో వస్తుంది. మనం ఓవర్ రేంజ్ చేసినా సరే పెద్దగా పెరగకూడదు. ఓకేనా, పెద్దగా పెరగకూడదు. ఓకే, టోటల్గా వీడియోస్ లైక్ కామెంట్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ వీడియో ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.